ప్రపంచాన్నిప్పుడు టెక్నాలజీ రంగం శాసిస్తోంది. మానవాళిపై ఈ రంగం ఎక్కువ ప్రభావం చూపిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఈ రంగం వ్యాపారం కూడా బాగా విస్తరిస్తోంది. టెక్ రంగం విస్తరించడానికి మానవాళే కీలకం. ఈ మానవవనరుల మేధో సంపత్తే ప్రధాన పెట్టుబడి. ప్రపంచంలో రెండో అతిపెద్ద జనాభా కలిగిన దేశం ఇండియా. అటువంటప్పుడు మన ఇండియాలో మేధో సంపత్తి ఎక్కువగా ఉండాలి. ఫలితంగా టెక్ ఆవిష్కరణలు పెరగాలి. కానీ ఆ పరిస్థితి ఉందా? ప్రపంచ మేధో సంపత్తి సంస్థ WIPO వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ విడుదల చేసిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025 ప్రకారం ప్రపంచంలో చైనా, అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ లాంటి దేశాలు ముందుండగా భారత్ కూడా ఇప్పుడు ప్రపంచ ఇన్నోవేషన్ మ్యాప్లో తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. దాంతో దేశంలో బెంగళూరు, ఢిల్లీ, ముంబై వంటి నగరాలు ప్రపంచ ఇన్నోవేషన్ క్లస్టర్స్ జాబితాలో చోటు సంపాదించాయి. ప్రత్యేకించి సాఫ్ట్వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మస్యూటికల్స్, స్పేస్ టెక్నాలజీ, డీప్ టెక్ స్టార్టప్స్ల రంగాల్లో భారతదేశం వేగంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. అయితే పేటెంట్లు, పరిశోధన, వెంచర్ క్యాపిటల్ పెట్టుబడుల పరంగా ఇంకా చైనా, అమెరికాలతో పోలిస్తే చాలా పెద్ద అంతరం ఉంది. చైనా చాలా ముందుకు వెళ్ళిపోయింది. ప్రపంచాన్నే శాసిస్తోంది. అమెరికా బలం ఇంకా తగ్గలేదు. ఇన్నోవేషన్ ఇప్పుడు కేవలం అభివృద్ధికి సూచిక కాదు, భవిష్యత్ ప్రపంచ నాయకత్వాన్ని నిర్ణయించే ప్రధాన ఆయుధంగా మారుతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే AI, టెక్నాలజీల ఇన్నోవేషన్లలో మనం ఎప్పటికీ మౌలిక సదుపాయాలు కల్పించగలం. ఎప్పటికి కనీసం మొదటి 5 దేశాల స్థానాల్లోకి చేరగలం. చైనా ఇన్నోవేషన్ క్లస్టర్ సంఖ్యలో ముందంజలో ఉన్నట్టే ప్రపంచ వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులు, AI స్టార్టప్లు, కమర్షియల్ ఇన్నోవేషన్ లాంటి ఈ 3 రంగాల్లో అమెరికా ముందుకు వెళుతున్నట్టే మనం ఎప్పటికీ ఆయా దేశాల దగ్గరకు చేరుకోగలం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన డేటా, విజ్ఞానభరితమైన ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.